హాయ్ ఫ్రెండ్స్, ధనుష్ నటించిన లేటెస్ట్ యాక్షన్ మూవీ రాయన్. ఈ మూవీ ప్రజెంట్ థియేటర్లో అయితే రిలీజ్ అయింది. మూవీ ఎలా ఉంది అని తెలుసుకునే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో అయితే పెట్టుకోండి. ఇంక ఈ మూవీ స్టోరీ విషయానికి వెళ్తే, హీరో తన ఇద్దరు తమ్ముళ్లను అలాగే చెల్లిని తీసుకుని ఒక ఊరికైతే పారిపోతాడు. ఆ తర్వాత చాలా కష్టపడి వాళ్ళని పెంచి పెద్ద అయితే చేస్తాడు. మరి పెంచి పెద్ద చేసిన అన్ననే చంపాలని ఇద్దరు తమ్ముళ్ళు అయితే అనుకుంటారు. అసలు వాళ్ళిద్దరూ అన్నని ఎందుకు చంపడానికి ప్రయత్నించారు, అలాగే దురాయికి సేతుకి హీరోకి ఏంటి కనెక్షన్, మరి దురాయిని చంపింది ఎవరు, ఇవన్నీ తెలియాలి అంటే ఖచ్చితంగా మూవీ అయితే చూడాలి. మూవీ చూసిన తర్వాత నా అభిప్రాయం చెప్పాలంటే మూవీ అయితే హైలైట్గా ఉంది. కళనిధి మారన్ గారు మంచి సినిమానే ప్రజెంట్ అయితే చేశారు. అలాగే ఏఆర్ రెహమాన్ అందించిన మ్యూజిక్ అయితే గూస్ బంప్స్ తెప్పించే విధంగా ఉందని చెప్పుకోవచ్చు. మూవీలో మెయిన్ హైలైట్ ఏంటంటే మ్యూజిక్ అన్నమాట. అలాగే ఈ మూవీలో ధనుష్ గారి యాక్టింగ్ చూస్తారంటే మీరు అందరూ ఫిదా అయిపోతారు. మూవీలో వచ్చే ఫైట్ సీన్స్ కానివ్వండి, యాక్షన్ సీన్స్ కానివ్వండి, అలాగే సెంటిమెంట్ సీన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా పక్కాగా రాసుకున్నారు ధనుష్ గారు. మూవీలో వచ్చే ప్రతిదీ కూడా చాలా బాగుంది. అలాగే ఏఆర్ రెహమాన్ అందించిన మ్యూజిక్ అయితే ప్రతి ఒక్కరికి గూస్ బంప్స్ తెప్పించే విధంగా అయితే ఉంటుంది. అదే కాకుండా ఎస్జే సూర్య గారి యాక్టింగ్ కూడా ఈ మూవీలో చాలా బాగుంది. మరి అప్పుడప్పుడు గెస్ట్ అపీరెన్స్లో కనిపించే ప్రకాష్ రాజ్ గారు కూడా పోలీస్ క్యారెక్టర్లో ఈ మూవీలో కనిపిస్తారు. ఆయన క్యారెక్టర్ కూడా పెద్ద లెంత్ లేకపోయినా పర్లేదు అనిపించే విధంగా అయితే ఉంది. అలాగే హీరోకి చెల్లి క్యారెక్టర్లో ఇచ్చిన ఆమె కూడా యాక్షన్ సీన్స్లో ఇరగదీసిందనే చెప్పుకోవచ్చు. అదేవిధంగా సందీప్ కిషన్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ఈ మూవీలో చాలా న్యాచురల్గా నటించారు ప్రతి ఒక్కరు కూడా. అలాగే ఈ మూవీలో వచ్చే సాంగ్స్ కానివ్వండి, ఫైట్స్ కానివ్వండి, ఎమోషన్ సీన్స్ కానివ్వండి పక్కాగా బాగున్నాయని చెప్పుకోవచ్చు. మూవీని ఎవరైనా చూడకపోతే ఒకసారి అయితే ట్రై చేయండి. అదేవిధంగా ఎస్జే సూర్య గారు ఒక పక్క కామెడీ చేస్తూనే మరొక పక్క యాక్షన్ సీన్స్లో ఇరగదీస్తాడని చెప్పుకోవచ్చు. ఎస్జే సూర్య గారి యాక్టింగ్ గురించి ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా చెప్పాల్సిన లేదు. ఆయన యాక్టింగ్ అయితే చాలా బాగుంటుంది. అలాగే మూవీలో వచ్చే ఫైట్ సీన్స్ అయితే చాలా ఎక్స్ట్రాడినరీగా తీశారు. ఫైట్ సీన్స్లో వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే గూస్ బంప్స్ తెప్పించే విధంగా అయితే ఉన్నాయి. అలాగే ఈ మూవీని ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ఎస్, ఖచ్చితంగా ఫ్యామిలీతో చూడొచ్చు. ఎలాంటి అడల్ట్ సీన్స్ అయితే లేవు. అలాగే ఈ మూవీకి 5కి 3.8 రేటింగ్ అయితే ఇస్తాను. నాకు అంతవరకు మాత్రమే నచ్చింది. సో నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో అయితే పెట్టుకోండి. నేను పెట్టిన వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. థ్యాంక్ యూ.